కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది. అరే సంకెళ్ళేసిన రాజ్యం పుట్టకు పెదరను అంటోంది. నిప్పుల ఉప్పెన జెండాలే ఎత్తుకొనొస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ వరకు జై తెలంగాణ నినాదం మరోసారి మారుమోగింది. తెలంగాణ ఉద్యమ ఉక్కు పిడికిలి గులాబీ దళ పోరాట యోధురాలు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్ కుమార్, కుమారుడు ఆదిత్య, సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలున్నారు. ఎత్తుకొనొస్తోంది. కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది. అరే సంకెళ్ళేసిన రాజ్యం పుట్టకు బెదరను అంటోంది. సమరానికి ఇక సై అంటూ సవాలు విసిరింది. బగ 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 పానుడిలా ఉరిమే ఉరుమై ఉట్టనలా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు అపూర్వ స్వాగతం లభించింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అభిమానంతో కవితపై గులాబీ పూల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో ఎయిర్పోర్టు కిక్కిరిసిపోయింది. ఫైటర్ ఈజ్ బ్యాక్ అనే నినాదాలు మిన్నంటాయి. హైదరాబాద్లో అడుగుపెట్టిన వేళ ఇప్పటి వరకు ఎవరికీ దక్కనంత అపూర్వ స్వాగతం కవితకు దక్కింది. రాష్ట్రం నలుమూల నుంచి తనకు చూడడానికి వచ్చిన గులాబీ శ్రేణులందరికీ కవిత ప్రత్యేకంగా అభివాదం చేశారు. పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ కవిత నినాదించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఫైటర్ ఈజ్ బ్యాక్, జై తెలంగాణ నినాదాలతో ఎయిర్పోర్టు ప్రాంగణం మారుమోగిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి కారులో నేరుగా ఇంటికి బయలుదేరుతూ మరోసారి కవిత అందరికీ అభివాదం చేశారు. గులాబీ జెండా చేతబట్టి కారు పైకెక్కి అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదాలు చేశారు. కుట్రపూరిత కేసులో జైలు జీవితం గడిపిన కవిత 5 నెలల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టిన వేళ అదే ధైర్యం, అదే తెగువ ఆమెలో కనిపించడం విశేషం. చూపెడుతది అమ్మ గుణం, మాటలు మంచిదనం, మనసంతా సేవ గుణం. చూపుల చలువదనం చూపెడుతది.
చూపెడుతది అమ్మ గుణం మాటలు మంచిదనం మనసంతా సేవ గుణం చూపుల చలువదనం